ఈ ట్యుటోరియల్లో బ్లాక్, హోల్, స్లాట్ అలాగే మిర్రర్ ఫీచర్, చాంఫర్ టూల్స్ ఉపయోగించి వివిధమైన మోడల్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా 8x7x6 సైజెస్తో ఒక బ్లాక్ క్రియేట్ చేశాను. దానిపై 1 ఇంచ్ థిక్నెస్తో ఒక షెల్ క్రియేట్ చేశాను. తర్వాత ఫిల్లెట్ టూల్ ఉపయోగించి 2 ఇంచ్ థిక్నెస్తో ఎడ్జ్ బ్లెండ్ చేశాను. ఆ తర్వాత 2 ఇంచ్ డయామీటర్తో 2 హోల్స్ వేసాను. తర్వాత 1 ఇంచ్ విడ్త్, 3 ఇంచ్ హైట్, 0.5 రేడియస్ ఇంచెస్తో స్లాట్ క్రియేట్ చేశాను. ఆ తర్వాత 3x5x1 ఇంచ్ సైజెస్తో ఒక బ్లాక్ క్రియేట్ చేశాను. దాన్ని 5x3 ఇంచెస్ సైజెస్తో చాంఫర్ చేశాను. చివరిగా దీన్ని బ్లాక్ యొక్క సెంటర్ నుంచి ఇటువైపు మిర్రర్ చేశాను. ముందుగా డైమెన్షన్స్ చూద్దాం. బ్లాక్ యొక్క లెంత్ 8 ఇంచెస్, విడ్త్ 7 ఇంచెస్, అలాగే హైట్ 6 ఇంచెస్, హోల్ డయామీటర్ 2 ఇంచెస్, హోల్ పొజిషన్ వైలో 2 ఇంచెస్, అలాగే ఎక్స్లో 6 ఇంచెస్, హోల్ టు హోల్ డిస్టెన్స్ 3 ఇంచెస్, అలాగే స్లాట్ యొక్క రేడియస్ 0.5 ఇంచెస్, ఎక్స్ యాక్సిస్ నుంచి 1.5 ఇంచెస్, అలాగే వై యాక్సిస్ నుండి 3.5 ఇంచెస్. బ్లాక్ యొక్క పొజిషన్ ఎక్స్ యాక్సిస్ నుంచి 4 ఇంచెస్, అలాగే షెల్ థిక్నెస్ 1 ఇంచెస్. ఇప్పుడు ఈ షేప్ని మళ్ళీ డిజైన్ చేద్దాం. ముందుగా న్యూ ఫైల్ క్లిక్ చేసి యూనిట్ మోడ్ ఇంచెస్, పార్ట్ నేమ్ ఓకే క్లిక్ చేయగానే న్యూ ఫైల్ ఓపెన్ అవుతుంది. ముందుగా బ్లాక్ క్రియేట్ చేస్తాను. బ్లాక్ యొక్క లెంత్ 8 ఇంచెస్, విడ్త్ 7 ఇంచెస్, అలాగే హైట్ 6 ఇంచెస్. స్పెసిఫై ద పాయింట్ అనగానే ఆరిజిన్ సెలెక్ట్ చేశాను. ఓకే క్లిక్ చేయగానే మనకు బ్లాక్ ఫామ్ అయింది. దీనిపై 1 ఇంచ్ థిక్నెస్తో షెల్ క్రియేట్ చేస్తాను. టూల్ బార్ నుంచి షెల్ టూల్ సెలెక్ట్ చేశాను. థిక్నెస్ 1 ఇంచెస్. సెలెక్ట్ ఫేసెస్ అనగానే 4 ఫేసెస్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేశాను. తర్వాత 2 ఇంచ్ రేడియస్తో ఎడ్జ్ బ్లెండ్ చేస్తాను. రేడియస్ 2 ఇంచెస్. సెలెక్ట్ ఎడ్జెస్ అనగానే ఫస్ట్ ఎడ్జ్, సెకండ్ ఎడ్జ్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయగానే ఎడ్జ్ బ్లెండ్ అయింది. దీనిపై హోల్స్ క్రియేట్ చేస్తాను. టూల్ బార్ నుంచి హోల్ టూల్ సెలెక్ట్ చేసి స్పెసిఫై పాయింట్ అనగానే ఈ ఫేస్ సెలెక్ట్ చేశాను. సో మనకి జామెట్రీ కన్స్ట్రక్షన్ ఓపెన్ అవుతుంది. ముందుగా రిలేటివ్లో ఎక్స్ వాల్యూ -1.5, అలాగే వై వాల్యూ -1.5. ఓకే క్లిక్ చేయగానే ఫస్ట్ పొజిషన్ క్రియేట్ అవుతుంది. అలాగే సెకండ్ వ్యూ యొక్క పొజిషన్ +1.5, అలాగే వై వాల్యూ -1.5, జెడ్ వాల్యూ 0. ఓకే క్లిక్ చేయగానే మనకు సెకండ్ హోల్ కూడా క్రియేట్ అయింది. ఫినిష్ స్కెచ్ సెలెక్ట్ చేయగానే హోల్ పొజిషన్ స్కెచ్ ఫినిష్ అయింది. హోల్ యొక్క డయామీటర్ 2 ఇంచెస్, డెప్త్ త్రూ బాడీ వేస్తున్నాను.
బెలూన్ టైప్ బ్లాక్ నుండి హోల్స్ సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఓకే క్లిక్ చేయగానే మనకు హోల్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు దీనిపై స్లాట్ క్రియేట్ చేస్తాను. ముందుగా ఒక డాట్ ఎంప్లాయిని క్రియేట్ చేస్తాను. బైసెక్ట్ చేసి టూల్ బార్ నుంచి డాట్ ఎంప్లాయిని సెలెక్ట్ చేసి టైప్లో బైసెక్ట్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ ప్లేన్ ఆబ్జెక్ట్స్ అనగానే ఫస్ట్ ప్లేన్ అలాగే సెకండ్ ప్లేన్ సెలెక్ట్ చేయగానే మనకు మిడ్ పాయింట్లో డాట్ ఎంప్లాయిని క్రియేట్ అవుతుంది. దీనిపై స్లాట్ క్రియేట్ చేస్తాను. టూల్ బార్ నుంచి స్లాట్ టూల్ సెలెక్ట్ చేసి స్లాట్ టైప్లో రెక్టాంగిల్ సెలెక్ట్ ఫేస్ అనగానే ఈ సాలిడ్ ఫేస్ సెలెక్ట్ చేశాను. డాటా ప్లేన్ కోసం ప్లేన్ సెలెక్ట్ చేసి లెంత్ 3 ఇంచెస్, మనకు స్లాట్ యొక్క రేడియస్ 0.5 ఇంచెస్ కాబట్టి విడ్త్ 1 ఇంచ్, అలాగే డెప్త్ షెల్ థిక్నెస్ 1 ఇంచ్ కాబట్టి 1 ఇంచ్. ఓకే క్లిక్ చేయగానే మనకు షేప్ ఫామ్ అయింది. ఇప్పుడు దీని పొజిషన్స్ ఇస్తాను. ఎక్స్ యాక్సిస్లో 1.5 ఇంచెస్, అలాగే వై పొజిషన్ 3 ఇంచెస్. ఓకే క్లిక్ చేసి మళ్ళీ ఓకే క్లిక్ చేయగానే ఈ విధంగా స్లాట్ ఫామ్ అయింది. ఇప్పుడు దీనిపై మళ్ళీ ఒక బ్లాక్ క్రియేట్ చేస్తాను. టూల్ బార్ నుంచి మళ్ళీ బ్లాక్ టూల్ సెలెక్ట్ చేస్తున్నాను. బ్లాక్ యొక్క లెంత్ 3 ఇంచెస్, అలాగే విడ్త్ 1 ఇంచ్, హైట్ 5 ఇంచెస్. హోల్ పొజిషన్ కోసం రిలేటివ్లో లేదా అబ్సల్యూట్లో ఎక్స్ 1 ఇంచ్, అలాగే వై 1 ఇంచ్, జెడ్లో కూడా 1 ఇంచ్ పొజిషన్. ఓకే క్లిక్ చేయగానే మనకు హోల్ పొజిషన్ ఫామ్ అయింది. మళ్ళీ ఓకే క్లిక్ చేయగానే ఈ విధంగా బ్లాక్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ బ్లాక్కి చాంపర్ క్రియేట్ చేస్తాను. టూల్ బార్ నుంచి చాంపర్ సెలెక్ట్ చేయగానే సెలెక్ట్ ఎడ్జ్ అని అడుగుతుంది. టాప్ కార్నర్ ఎడ్జ్ సెలెక్ట్ చేసి డిస్టెన్స్ 5 ఇంచెస్, అలాగే డిస్టెన్స్ 3 ఇంచెస్ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేశాను. సో ఈ విధంగా బ్లాక్ క్రియేట్ అయింది. దీన్ని ఇటువైపు మిర్రర్ చేస్తాను. టూల్ బార్ నుంచి మిర్రర్ ఫీచర్ ఆపరేషన్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ ఫీచర్ అనగానే ఫీచర్ సెలెక్ట్ చేసి ప్లేన్ కోసం డాటా ప్లేన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మిర్రర్ అవుతుంది. ఇప్పుడు ఈ 3 ఆబ్జెక్ట్స్ను యునైట్ చేస్తాను. టూల్ బార్ నుంచి యునైట్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ బాడీ అనగానే ఫస్ట్ బాడీ సెలెక్ట్ చేశాను. సెకండ్ బాడీ కోసం ఈ 2 బాడీ సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయగానే మనకు యూనిట్ అవుతాయి 3 ఆబ్జెక్ట్స్ కలిపి. సో ఈ విధంగా స్కెచ్ కంప్లీట్ అయింది. మనకు కావాల్సిన డైమెన్షన్స్తో మోడల్ క్రియేట్ చేశాము. థ్యాంక్ యూ.